హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ వీణి నాగరాజు చెల్ల. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ సరపిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా ఈజీగా అయిపోయేలా హెల్తీగా ఉంటాయి. ఈ రెసిపీ కూడా హెల్తీనేనండి. చక్కగా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా సరపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 kg దాకా బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లోనే సరిపడినంత సాల్ట్ కూడా వేసానండి. మిక్సీలో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంతోపాటు 2 స్పూన్స్ల జీలకర్ర వేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం అండి. బరకగా పట్టేసుకొని పిండిలో వేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందాం. అలాగే పచ్చిశనగపప్పు అండి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అది కూడా వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. కరివేపాకు కట్ చేసి వేసుకుందాం అండి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. అంతా కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుందాం. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రౌండ్ గుంతలా ఉన్న ముకుడు తీసుకున్నానండి. ఈ ముకుడులో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నానండి. మనం తయారు చేసి పెట్టుకున్న పిండి నుండి కొంచెం పార్ట్ తీసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముకుడులోకి పెట్టి చేత్తో మీకు వీలైనంత సన్నగా ఒత్తుకోవాలండి. వేలితో మధ్యలో రంధ్రాల్లాగా పెట్టండి. కొంచెం ఆయిల్ పోసుకొని పైన క్రిస్పీగా ఉడకాలి కదండి, అందుకని మధ్యలో రంధ్రాలు పెట్టేసి మూత పెట్టేసుకున్న 10 నిమిషాల పాటు. ఒకసారి మూత తీసి సరపిండిని తిప్పి వేసుకున్నామండి. అటు సైడ్ కూడా కాలాలి కదా, ఇలా తిప్పి వేసుకుని వెనక భాగాన్ని కూడా కాల్చుకోవాలండి. ఇంకొకటి దోసల పెనం తీసుకున్నానండి. దాని మీద ప్రెస్ చేసి చేసుకున్నాను నేను. ఒకటి కళాయి, ఒకటి అట్ల పెనం మీద చేశాను. మీరు ఇంకొక కళాయి ఉంటే చేసుకోండి. అంతేనండి, తెలంగాణ స్పెషల్ రెసిపీ మన సరపిండి రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లు పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.